సుభాష్, పాతాళ భైరవి సినిమాలో భయంకరమైన మాంత్రికుడి ప్రాణాలు ఎక్కడో చిలకలో దాస్తాడు కదా, అలాగే ఆ లక్ష్మీ విహారీల ప్రాణాలన్నీ మా వదిన దగ్గరే ఉన్నాయి. మనం మా వదినతో ఆడుకుంటే విహారీ లక్ష్మి ఇద్దరు డిస్టర్బ్ అవుతారు. మా వదిన బాధపడితే విహారీ లక్ష్మి ఇద్దరు కృంగిపోతారు. అదే మా వదిన ఈ ఫారెన్సిక్ రిపోర్టుతో అప్పుడెప్పుడో రిజిస్టర్ అయిన కేసు మీద లోపలికి పంపిస్తే విహారీ లక్ష్మి ఇద్దరు ఏం చెయ్యాలో తెలియక, ఎలా మా వదిన్ని బయటికి తీసుకురావాలో అర్థం కాక నానా తంటాలు పడతారు. ఫైనల్లీ విహారీ లక్ష్మిల్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చెయ్యాలి అంటే ఈ ఫారెన్సిక్ రిపోర్ట్ ని వెపన్ గా వాడాలి. మా వదిని అడ్డం పెట్టుకుని విహారిని లక్ష్మిని ఆడుకోవాలి. రై, ఇప్పుడు మళ్ళీ ఎందుకురా ఫోన్ చేశావు? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తున్నావు? అరే ఎందుకురా నువ్వు నాతో ఇలా ఆడుకుంటున్నావు? రై, ఇప్పటి వరకు జరిగిందంతా జస్ట్ ట్రైలర్ రా. ఇకపై అసలు ఆట మొదలు పెడతాను. రై, నువ్వు మాత్రం నాకు దొరకకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకోరా. దొరికిన రోజు మాత్రం నువ్వు చేసిన దానికి చాలా పశ్చాత్తాపడతావు. అయినా సరే నిన్ను వదిలిపెట్టనురా. రేయ్, నీ ఉడత బెదిరింపులకి ఇక్కడ ఎవడు భయపడ్డు. అయినా ఇంకా నువ్వు నా గురించి ఆలోచించే అంత టైం కూడా ఇవ్వనురా. ఎందుకంటే మీ అమ్మ జీవితంలో మరో ఘట్టం మొదలవబోతుంది. రై, నువ్వు మా అమ్మ జోలికి వస్తున్నావు. నామరూపాలు లేకుండా నాశనం చేస్తానురా. నువ్వు నన్ను ఏమీ చేయలేవు గానీ నేను మీ అమ్మ విషయంలో ఏం చేయబోతున్నానో నీకొక చిన్న క్లూ పంపిస్తాను. యమునమ్మ లాంటి మంచి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకా న్యాయం ఎక్కడ బతికున్నట్లు, ధర్మం ఇంకా ఈ భూమి మీద ఎక్కడున్నట్లు విహారీ గారు? లేదు, ఏం జరిగినా ఎలాగైనా సరే అమ్మని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలి కనకం. అవును విహారీ గారు, యమునమ్మ మాత్రం దోషిలా వెళ్లడం చూడలేము. ఆమె కల్లో కూడా ఏ తప్పు చెయ్యరు. తప్పులు నేరాలు చేసింది ఆ భుజంగం. వాడమ్మ మీద నిందలు మోపుతున్నాడు. ఏది ఏమైనా మనం వాడి కుట్రల్ని ఆపాలి. వాడి పన్నాగాలకు అడ్డుకట్ట వేసి వాడిని ఎలాగైనా మనం పట్టుకోవాలి. విహారీ గారు, నేను మీ వెంట ఉంటాను. మనిద్దరం కలిసి ఆ భుజంగాన్ని పట్టుకుందాం. అవును కనకం, కానీ వాడు మా అమ్మని అరెస్ట్ చేసే ముందే మనం పట్టుకోవాలి. వాడే ఈ నేరం చేశాడని వాడి నోటితోనే మనం చెప్పించాలి. అప్పుడే అమ్మని ఈ నేరం నుంచి పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉంటారు. మన సాయశక్తులా ప్రయత్నం చేద్దాం విహారీ గారు. యమునమ్మ చేతికి సంకెళ్ళు పడకుండా మనం కాపాడుకుందాం. థ్యాంక్స్ కనకం. నేను టెన్షన్గా ఉన్నా, బాధగా ఉన్నా నువ్వొచ్చి నా వెనక నిలబడతావు. నా కంగారుని, నా బాధని పోగొట్టడానికి నీ ప్రాణాలు పనంగా పెట్టి మరీ నా కోసం ఏదైనా చేస్తావు. కానీ నీకోసం నేనెప్పుడూ నీ వెనక నిలబడలేకపోతున్నాను. నీకోసం నేనేమీ చేయలేకపోతున్నాను.
విహారి గారు, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది నా గురించి కాదు, యమునమ్మ గురించి. ముందు ఈ సమస్యని పరిష్కరించుకుందాం, మిగిలినవన్నీ తర్వాత ఆలోచిద్దాం. కనకం, మన ఎజెండా, మన టార్గెట్ ఆ భుజంగం. వాణ్ణి పట్టుకోవడమే మన అంతిమ లక్ష్యం. అసలు ఆ భుజంగం అనేవాడే లేకపోతే ఆ రోజు ప్రెస్ మీట్లో నువ్వు నా భార్యవని, మన మధ్య బంధం గురించి ఈ ప్రపంచం మొత్తానికి తెలిసిపోయేది. నేను మా బిజినెస్లన్నిటికీ కనక మహాలక్ష్మిని సీఈఓగా చేయాలని నిర్ణయం తీసుకున్నాను. యమునా, నా కొడుకు బాధకి కారణం నేనే. లక్ష్మి జీవితం ఎలా అయిపోవడానికి కారణము నేనే. వాళ్ళిద్దరి జీవితంలో ఇప్పుడు ఫేస్ చేసే సమస్యలు నా వల్లనే.